నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సిరాజ్. మొత్తం మీద తెలంగాణలో గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికలు పూర్తవడం జరిగింది. సర్పంచ్తో పాటుగా వార్డు సభ్యుల స్థానాలకు పూర్తి స్థాయిలో 3 విడతల్లో ఎన్నికల సంఘం ఎన్నికలను కూడా నిర్వహించేది. దానికి సంబంధించిన ఫలితాలు కూడా ఆల్మోస్ట్ వచ్చేసినటువంటి పరిస్థితి. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయా? ఇప్పట్లో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగేటువంటి పరిస్థితి ఉందా? 42% బీసీ రిజర్వేషన్ల అంశం కోర్టులో ఉన్నటువంటి పరిస్థితి. కామారెడ్డి డిక్లరేషన్లో పూర్తి స్థాయిలో 42% ఏదైతే బీసీ రిజర్వేషన్ ఉందో దీన్ని ఇంప్లిమెంట్ చేసే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామనేటువంటి కాంగ్రెస్ పార్టీ హామీ. ఇలా మొత్తం చూసుకున్నప్పుడు తెలంగాణ రాజకీయం మొత్తం కూడా గత 3-4 మాసాల నుంచి కేవలం స్థానిక సంస్థల ఎన్నికల మీద జరిగింది. సో ఇంత జాప్యం జరిగిన తర్వాత ఆల్మోస్ట్ ఇంత జాప్యం జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే కొంతవరకు ఫైనాన్స్ కమిషన్ నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు మొత్తం ఆగిపోయి గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడింది. ఓవరాల్ గా ఎన్నికలైతే జరిగినాయి. ఎన్నికలు జరిగిన తర్వాత ఒక నానుడు ఉంది, పాతకాలం నుంచి చెప్తూ ఉంటారు. అంటే ఏదైతే ఎన్నికలు జరిగినాయో ఆ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పోలింగ్ కేంద్రాల వద్ద, కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏడుస్తూ ఉంటారు, గెలిచినటువంటి అభ్యర్థి ఇంటికెళ్ళి ఏడుస్తూ ఉంటారు అని. కానీ ఇక్కడ ఏడుపు మాత్రం సహజంగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఏడవలసినటువంటి పరిస్థితి? బాధ్యత పెరిగితే ఏడ్చేటువంటి సిచ్యువేషన్ ఉందా? ఓకే, అది ఎప్పుడో ఒక నానుడి, ఒక సామెతగానో లేకపోతే కొంతమంది చెప్పినటువంటి ఒక వాదనగానో పక్కన పెట్టేస్తే ప్రస్తుతం తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీలు సాధించినటువంటి విజయాలు ఎంతవరకు ఉన్నాయో ఒకసారి చూద్దాం. ముందుగా కాంగ్రెస్ పార్టీ విషయానికి వద్దాం. కాంగ్రెస్ పార్టీ మొత్తం సాధించినటువంటి స్థానాలు వచ్చేసి 6726 స్థానాలు. అంటే దాదాపు ఒక 52% ఓటు బ్యాంకును కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఇష్యూ కూడా 4031 స్థానాలు. అంటే 31% వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో ఏదైతే ఓట్లను పొందడం జరిగింది, సీట్లను పొందడం జరిగింది. ఇక బీజేపీ విషయానికి వద్దాం. బీజేపీ సాధించినటువంటి స్థానాలు చూసుకుంటే 697 స్థానాలు, 5%. అంటే మిగిలినటువంటివి మొత్తం కూడా అదర్స్. ఇది ఓవరాల్గా ఇప్పటి వరకు వచ్చినటువంటి లోకల్ బాడీస్కి సంబంధించిన ఎన్నికల ఫలితాల్లో ఉన్నటువంటి ప్రభావం. ఇకపైన చూద్దాం. అంటే ఇప్పుడైతే ఇంతమంది గెలిచేశారు, రేపు 22వ తేదీన వీరికి సంబంధించి కూడా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. కానీ ఇప్పుడు మన రాజ్యాంగం ఏం చెప్పింది? స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తర్వాత ఈ గెలిచినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఈ గెలిచి ఇప్పటి వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ మొత్తం కూడా పూర్తి స్థాయిలో అధికారాలను కైవసం చేసుకొని పరిపాలన చేసేటువంటి పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయా అనేటువంటి విషయానికి ఒకసారి వద్దాం. మహాత్మా గాంధీ అంటూ ఉంటారు, దేశానికి పల్లెలే పట్టుకొమ్మలు అనేసి. ఎందుకంటే ఆ పట్టుకొమ్మలే గట్టిగా ఉన్నప్పుడు దేశం అనేటువంటి ఒక పెద్ద మహావృక్షం చల్లగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ముఖ్యంగా ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దేశంలో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ముందు నుంచి కొంతవరకు ఆవేదన, ఆందోళన మొత్తం కనిపించేటువంటి పరిస్థితి స్థానిక సంస్థల్లోనే ఉంటుంది. ఎందుకంటే దేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15 వచ్చిన తర్వాత దేశంలో ఉన్నటువంటిది ఎలా చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో దేశం మొత్తంలో లోకల్ బాడీస్ ఉండేటువంటి పరిస్థితి ఉంటుందా లేదా అనేటువంటి నానుడి అప్పటి నుంచి సాగినటువంటి పరిస్థితిలో 1952 అంటే 1952 ఆ టైంలో మాత్రం పూర్తి స్థాయిలో ఏదైతే కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని తీసుకొని 1953 నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ స్కీమ్ అనేటువంటి ప్రోగ్రామ్ని తీసుకొని దేశవ్యాప్తంగా బ్లాకులుగా విభజించేసి కొంతవరకు ఏదైతే బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ని పెట్టుకొని పరిపాలన చేసినటువంటి అనుభవాలని కూడా మనం చూసాం కదా. ఆ తర్వాత వచ్చినటువంటి పర్యాయమే కదా అశోక్ మెహతా కమిటీ, బలవంతరాయ్ మెహతా కమిటీ, ఎల్ఎం సింఘ్వి కమిటీ, హనుమంతరావు కమిటీ. ఈ మొత్తం కమిటీలు చెప్పినటువంటి తర్వాతే కదా పూర్తి స్థాయిలో 1993 సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ 24న దేశవ్యాప్తంగా 73-74 రాజ్యాంగ సవరణలు మనం చేసుకోవడం జరిగింది. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే రాజ్యాంగంలో 73-74 రాజ్యాంగ సవరణలు చేసుకునేంత వరకు కూడా స్థానిక సంస్థలకి సంబంధించి చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా గుర్తింపు అనేది చాలా తక్కువగా ఉండేటువంటి అవకాశమే ఉండేది. అంటే ఎల్ఎం సింఘ్వి ఇచ్చినటువంటి సిఫార్సు మేరకు మనం 73-74 రాజ్యాంగ సవరణలు అయితే చేసుకున్నాం. ఇంతవరకు ఒక క్లియర్ కట్గా ఉంది, ఇంతవరకు చాలా స్పష్టంగా ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు గెలిచినటువంటి అభ్యర్థులకు అధికారాలు ఎంతవరకు ఉండేటువంటి అవకాశం ఉంది? మరి ముఖ్యంగా తెలంగాణతో పాటుగా వివిధ అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ ఇప్పుడు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి కాబట్టి గెలిచినటువంటి అభ్యర్థుల ముందు ఉన్న ఛాలెంజెస్ ఏంటి అనేటువంటి విషయానికి ఆ పాయింట్ గురించి ఒకసారి డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు బాధ్యతలు స్వీకరించిన తరువాత వారి ముందున్నటువంటి ఛాలెంజెస్ అయితే చాలా కనబడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రజలు వారి మీద, వారి ముఖ్యంగా వారి స్తోమత మీద అనేటువంటి అంశం కన్నా వారు నిర్వర్తించేటువంటి బాధ్యత మీదే ప్రజల యొక్క సంతృప్తి, అసంతృప్తి రెండూ కూడా ఆధారపడి ఉంటాయి. ఇలాంటి సందర్భంలో
స్థానిక సంస్థలకి సంబంధించి ముందు నుంచి కనబడుతుంది 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏదైతే 11వ షెడ్యూల్లో పెట్టడం జరిగిందో 11వ షెడ్యూల్లో పెట్టినటువంటి 29 అధికారాలను గ్రామ పరిపాలనకు సంబంధించి ఇవ్వాలి అనేటువంటి వాదన బలంగా ఉంది. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే గ్రామంలో ఉన్నటువంటి విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, హాస్పిటల్ నిర్వహణ కానివ్వండి, గ్రంథాలయ నిర్వహణ కానివ్వండి, పారిశుద్ధ్య నిర్వహణ కానివ్వండి, రహదారులు లాంటి అంశం కానివ్వండి, శ్మశాన వాటికల నిర్వహణ కానివ్వండి, సో ఈ మొత్తం వ్యవహారాలు 29 అధికారాలకి సంబంధించి గెలిచినటువంటి ఎమ్మెల్యేలను, జిల్లా పరిషత్ చైర్మన్లు, లేకపోతే ఎంపీటీసీలో, జెడ్పీటీసీలో ఇలాంటి పరిస్థితుల్లో పెత్తనం కాకుండా మరి ముఖ్యంగా భర్త చాటున ఉండేటువంటి భార్యలు గెలిచేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఏదైతే డిఫాక్టో అంటూ ఉంటాం, ఆ డిఫాక్టో అధికారాలు కనబడకుండా గెలిచినటువంటి ప్రజాప్రతినిధి సర్పంచ్ ఎవరైతే ఉన్నారో వారి స్వయం ప్రతిపత్తిన వారి మాత్రమే పూర్తి స్థాయిలో స్వతంత్రంగా పనిచేసేటువంటి సామర్థ్యాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే లోకల్ బాడీస్ అనేది ఒక ట్రైనింగ్ లాంటిది లీడర్షిప్కి. గెలిచినటువంటి వారు ఇక్కడి నుంచే నాయకత్వ లక్షణాలు నేర్చుకుని జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో ఎదిగేటువంటి అవకాశాలను కనబడతాయి. అంటే ఒక రకంగా సర్పంచులుగా పోటీ చేసినటువంటి వారు రాష్ట్ర ముఖ్యమంత్రులైన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రుల యొక్క తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో సర్పంచులుగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి విచిత్రమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఇక్కడ కనబడుతుంటాయి. ఇక్కడ మనం కనబడుతున్నటువంటి నెక్స్ట్ చూడాల్సినటువంటి ఒకే ఒక అంశం చాలా స్పష్టంగా కనబడుతుంది. తెలంగాణకి ఆర్థిక సంఘం నుంచి రావాల్సినటువంటి నిధులు ఏదైతే 3,000 కోట్ల రూపాయలు ఉన్నాయో ఆ అంశం మాత్రం ఇంకా పెండింగ్ లోనే ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో కేంద్ర ప్రభుత్వం ఈ 3,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఇప్పుడు నిధులు మంజూరు చేస్తుందా, చెయ్యదా, చేస్తే ఎంతవరకు రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది? ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం ద్వారా స్థానిక సంస్థల ఏదైతే పరిస్థితి ఉంటుందో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యకలాపాల కోసం నిధులు ఇవ్వడం జరుగుతుంది. సో రాష్ట్రంలో అసలు స్థానిక సంస్థలే లేవు, స్థానిక ప్రజాప్రతినిధులే లేరు. ఇలాంటి సందర్భంలో నిధులు ఇస్తే వచ్చేటువంటి నిధులు ఖర్చు చేసేటువంటివి బాధ్యత అధికారులకు ఇస్తారా? స్పెషల్ ఆఫీసర్స్, పంచాయతీ సెక్రటరీ కానివ్వండి, లేకపోతే కొంతమంది ఎవరైతే స్పెషల్ ఆఫీసర్గా నియమితులయ్యారో వారికి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా అంటే వారికి ఇచ్చిన ఉపయోగం ఉండదు. కాబట్టి సకాలంలో ఎన్నికలు నిర్వహిస్తే ఆర్థిక సంఘం నుంచి రావాల్సినటువంటి నిధులు మొత్తం కూడా వచ్చేవి. కానీ ఇప్పుడు ఎన్నికలు అయితే పూర్తయినాయి. కేంద్ర ప్రభుత్వం మరి ముఖ్యంగా కాంగ్రెసేతర కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు నిధులు ఇస్తుందా లేదా అనేటువంటి విషయం ఒకటి. రెండు, ఈ నిధుల మంజూరు కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది అనేటువంటి అంశం. ఇవి రెండు కూడా నిధుల అంశానికి సంబంధించి చాలా క్లియర్ కట్ గా కనబడుతున్నటువంటి అంశం. రెండోది ఏదైతే సర్పంచ్లకు సంబంధించినటువంటి చెక్ పవర్, ఈ సర్పంచ్లకు సంబంధించినటువంటి చెక్ పవర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణలో చెక్ పవర్ అనేటువంటిది సర్పంచ్లకు ఇస్తారా? ఎందుకంటే ప్రజల చేత ఎన్నికైనటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కాబట్టి అలాంటి అవకాశాన్ని కల్పిస్తారా అనేటువంటి ఉత్కంఠ కూడా ఇక్కడ కనబడుతున్నటువంటి పరిస్థితి. 2018 పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించిన నిబంధనలు ఇంకా అదే విధంగా ఇంప్లిమెంట్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మార్పులు చేయాల్సినటువంటి ఆవశ్యకత కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక ఆర్థిక సంఘం అనేటువంటి పరిస్థితి, సేమ్ టైం పవర్స్ కి సంబంధించినటువంటి పవర్స్ ది, అంటే ఒక రకంగా ఈ రెండు చూసుకున్నా మనకి రాష్ట్ర ఆర్థిక సంఘం లేనటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. రాష్ట్రానికి ఒక ఆర్థిక సంఘం ఉండాలి అనేది మాత్రం 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పెట్టుకున్నాం. ఆర్థిక సంఘం లేదు, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ పరిస్థితి ఉన్నటువంటి సిచ్యువేషన్ మాత్రం గత ప్రభుత్వంలో లేదు అనేటువంటి వాదన. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక సంఘం యొక్క పనితీరును మరింత మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఏదైతే ఉంది రీసెంట్ గా నియమించబడినటువంటి అంశానికి సంబంధించి. రెండోది, అధికారాలు కూడా సకాలంలో అందించాలి అనేది మాత్రం ఇక్కడ చాలా బలంగా వినిపిస్తున్నటువంటి మాట. అట్ ద సేమ్ టైం ఎన్నికైనటువంటి సర్పంచులు ఎవరైతే ఉన్నారో ఈ మొత్తం వ్యవహారానికి ఇంత కీలకంగా మారడానికి కారణం సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడం. రాజ్యాంగంలోని 2243 ప్రకారం ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఎన్నికల సంఘం మీద ఉంటుంది, ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. ఎందుకంటే లోకల్ బాడీస్ కి సంబంధించి స్టేట్ గవర్నమెంట్సే కీలకంగా ఉంటాయి కాబట్టి, వారి చేతుల్లోనే ఉంటాయి కాబట్టి, సో సకాలంలో నిర్వహిస్తే కొంతవరకు క్లియర్ కట్ గా ఉండేవి. కానీ ఇక్కడ కనబడుతున్నటువంటి అంశం రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయిపోయి మాత్రం ఎన్నికలు నిర్వహించాలి. ఒక ఎమ్మెల్యేనో, ఒక ఎంపీనో, రాష్ట్రపతో, ఉపరాష్ట్రపతో, లేకపోతే వీరికి సంబంధించినటువంటి పదవీ కాలం పూర్తవుతున్నటువంటి కొన్ని రోజుల ముందే, అంటే కొన్ని నెలల ముందే నూతన అభ్యర్థి ఎంపిక కోసం, నూతన రాష్ట్రపతి, నూతన ఎమ్మెల్యేల ఎంపిక కోసం, నూతన సభ ఏర్పాటు కోసం ఎన్నికలు నిర్వహించేటువంటి అవకాశం, నోటిఫికేషన్ ఇచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ లోకల్ బాడీస్కి ఎందుకు ఇంత తక్కువగా, మరి ముఖ్యంగా చూసి చూడనట్లుగా వ్యవహరించడం? 10 సంవత్సరాలు, దశాబ్దాలుగా ఎన్నికలు లేకుండా, అసలు అక్కడ ఎన్నికే పరిస్థితి లేకుండా ఉంచేటువంటి పరిస్థితికి కారణం ఏంటి అనేటువంటి ఆలోచన కూడా చేయాలి. ఓవరాల్గా ఇంత ఇష్యూస్ చెప్పడానికి రీజన్, ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులకి అవసరమైనటువంటి నిధులు కావాలి, ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులకి అవసరమైనటువంటి అధికారాలు కావాలి.
సో రాష్ట్ర ప్రభుత్వం యొక్క తన దగ్గరే అధికారాలు పెట్టుకొని లోకల్లో ఉన్నటువంటి వీళ్ళందరూ కేవలం ఒక డిఫాక్టోగా మాత్రమే మిగిలిపోకుండా ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా దీని మీద కఠినమైనటువంటి నిబంధనలతో మాత్రం ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఓవరాల్ గా మాత్రం రాష్ట్రంలో ఎన్నికలు అయితే పూర్తయినాయి కాబట్టి వచ్చినటువంటి పర్సెంటేజ్ చూసుకుంటే ఒక్కసారి 52%, 30% కి సంబంధించి ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ హవా మాత్రం ఇంకా తగ్గినట్టు ఎక్కడా కనబడట్లేదు. కాంగ్రెస్ పార్టీ చెప్తుంది మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి సో క్షేత్రస్థాయిలో మాత్రం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కే మద్దతు ఉంది అనేటువంటి అంశం ప్రస్తావిస్తుంటే ప్రతిపక్షాలు సాధించినటువంటి సీట్లు కూడా చాలా క్లియర్ కట్ గా కనబడుతున్నాయి. ఇది ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇది కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమైనటువంటి ఓటు కాదా అనేటువంటి వాదన రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి వస్తుంది. అంటే ఒక రకంగా పూర్తి స్థాయిలో పంచాయతీ ఎన్నికలకి సంబంధించినటువంటి అంశాల్లో రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల ఇంప్లిమెంట్తో పాటుగా మరోవైపు పార్టీల ప్రమేయం కూడా లేనటువంటి అంశంగా కూడా ఇక్కడ పరిశీలిస్తున్నటువంటి అవకాశం. అంటే ఓవరాల్ గా మాత్రం లోకల్ బాడీ ఎలక్షన్స్ కి సంబంధించినటువంటి వాటి మీద మరిన్ని సంస్కరణలు అవసరం, వీరికి అధికారాలు అవసరం, నిధులు అవసరం, హక్కులు అవసరం, బాధ్యతలు అవసరం అనేది మాత్రం అందరూ చెప్తున్నటువంటి మాట. అప్పుడే మహాత్మా గాంధీ అన్నటువంటి గ్రామ స్వరాజ్ అనేటువంటి పదానికి నిజమైన అర్థం, పరమార్థం దీని ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లోకల్ బాడీస్ కి ఇలాంటి అధికారాలు కల్పించాలని మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే సామాజిక రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి బలమైన వాదన కూడా ఇలాంటి పరిస్థితే కనబడుతుంది. ఓవరాల్ గా లోకల్ బాడీస్ లో మాత్రం అత్యంత కీలకమైనటువంటి వాటిలో మాత్రం బీఆర్ఎస్ మేజర్ పంచాయతీలో కూడా కీ రోల్ పోషించినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ కూడా గట్టి పోటీ ఇచ్చి మాత్రం అత్యధిక స్థానాలతో ముందున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. కాబట్టి లోకల్ బాడీస్ కి సంబంధించిన సంస్కరణలు కావాలి అనేది మాత్రం ముక్త కంఠంతో వస్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఇలాంటి అంశాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9.